అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు వీడియోలో ప్రముఖ శివ క్షేత్రం అయిన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నల్లమల అడవులలో వెలిసిన మహానంది క్షేత్రం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా నంద్యాల వాసిగా ఈ వీడియో చేయడానికి చాలా గర్వపడుతూ ఉన్నానండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే 6వ శతాబ్దానికి చెందిన ఈ మహానంది క్షేత్రం అన్ని ప్రత్యేకతలతో కొలువై ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి మహానందీశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. మహానందీశ్వరుడితో పాటు కోదండ రామాలయం కూడా ఉంది. అందుకనే దీన్ని శివకేశవుల నిలయంగా కూడా చెప్తారు. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలో నుంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది మనకు. అంతేకాదు స్వయంభువైన ఈ మహానందీశ్వరుణ్ణి స్మృశిస్తూ వచ్చే జలం 5 ధారలుగా ఉంటుంది. అందులో శైలధార, శివోధునిధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థం ఈ 5 ధారలుగా ఇక్కడున్న రుద్రగుండము, బ్రహ్మగుండము, విష్ణుగుండము అనే కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ కూడా ఒకే నీటి మట్టాన్ని ఉంచుతాయి. చిన్న గుండు సూది పడినా కూడా మనకు పైకి కనబడేంత స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ కోనేరుల్లోని నీరు. మహానందీశ్వర స్వామి ఆలయానికి వస్తే గర్భగుడి చాళక్యుడి కాలం నాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్ప కళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వర స్వామి స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నాడని పురాణాలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి 2 తలలు ఉండటం మరో ప్రత్యేకత ఇక్కడ చెప్పుకోబడింది. వేసవిలో చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవల చాలా పరిశోధనలలో తెలిసింది. ఈ నీటిలో 9 రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరు బావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్ర పరికరాల ద్వారా వడపోస్తే సాధారణ pH స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుని చెంత ప్రవహించే ఈ నీటిలో సహజంగానే pH స్థాయి 7.1 ఉండడం చాలా విశేషం. అంతేకాదు ఇక్కడ కోనేరుల్లో నుంచి నీరు వేసవిలో చల్లగా ఉంటుంది, శీతాకాలంలో అయితే వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతూ కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉండే ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబంగా భక్తులకు మంత్రముగ్ధులను చేస్తాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకు కూడా ఈ కోనేటి నీటినే వినియోగిస్తారు. కోనేరుల్లో నుంచి నీరు 2 పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగంగా కాలువలో కలిసిస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాలలో ఎక్కడైనా సరే 2 అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది. ఏ ఆలయంలో అయినా సరే ఒక్క విశేషమే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేనికదే విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానం చేయడానికి వచ్చి భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో చెప్పారు. ఇక్కడ స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న మా మహానంది క్షేత్రానికి అందరూ కూడా వీలైనప్పుడు వచ్చి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.